కృష్ణ ఏమైందమ్మా? కూర్చో, ఇక్కడ కూర్చో. ఏమైంది తల్లి? అమ్మా, నాకేమనిపించిందంటే జంగ్లీ అంకుల్ వెళ్ళిపోయారని, అది కూడా నన్ను కలవకుండానే. నీకు తనను కలవాలనుందా? సరే, నేను నిన్ను జంగ్లీ అంకుల్ని కలిసేలా చేస్తాను. నిజంగానా అమ్మా? నిజంగా. కానీ దానికంటే ముందు నువ్వు నాకు ప్రామిస్ చేయాల్సి ఉంటుంది. నువ్వు నీ మెడిసిన్స్ వేసుకోవడానికి అసలు అల్లరి చేయకూడదు. అప్పుడు నీ ఆరోగ్యం తొందరగా నయమైపోతుంది. ఓకే? అప్పుడు నువ్వు నన్ను జంగ్లీ అంకుల్ దగ్గరికి తీసుకెళ్తావు కదా? థ్యాంక్ యూ అమ్మా, నువ్వు ఈ వరల్డ్ లోనే బెస్ట్ అమ్మవి. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. నేను నా కృష్ణ కోసం ఏమైనా చేయగలను. ఏమైనానా? నిజంగానా? నిజంగా. అయితే జంగ్లీ అంకుల్ లండన్ వెళ్లకుండా ఆపవా అమ్మా? ప్లీజ్ 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 అమ్మా, ప్లీజ్. వదినా, ఇప్పుడు నానమ్మ కూడా ఒప్పుకుంది కదా, ఇక ప్రాబ్లం ఏముంది? నువ్వెందుకు ఇంతగా ఆలోచిస్తున్నావు? ప్లీజ్ సంతకం చేయండి. త్వరగా చెప్పు, ఏం చెప్పాలి నువ్వు? ఇంకా కోపంగానే ఉన్నావా? నేను నీకు చెప్పాను కదా, నాతో మాట్లాడాల్సిన అవసరం నీకేమీ లేదని. చెప్తుంటే అర్థం కావడం లేదా? అరే జోయ, నీకే అర్థం కావట్లేదు. నేను కేవలం నీ మంచి కోరుకుంటున్నాను. నాకు నీ చెత్త వాగుడు వినడానికి టైం లేదు. ఏమైనా పనుంటే చెప్పు, లేకపోతే ఫోన్ పెట్టేస్తాను. ఆగాగాగు, ఫోన్ పెట్టదు. నేను నిన్ను కేవలం ఇది అడగడానికే ఫోన్ చేశాను. నువ్వు నన్ను ఉద్యోగంలో పెట్టుకున్నావా లేదా అని. ఒకసారి చెప్పాను కదా, నాకు నీతో ఎలాంటి అవసరం లేదని. ఇక్కడ అందరూ ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నారు. ఇక అబ్బు కూడా వాళ్ళని ఆపే మూడ్లో లేరు. అంటే దాని అర్థం ఈ ప్రాపర్టీ మొత్తం నా సొంతం అవుతుంది. నాకు అస్సలు నీ హెల్ప్ ఏమాత్రం అవసరం లేదు. నీ అవసరం తీరిపోయింది సోను. అలాగే విను, ఇక మీదటి ఎప్పుడూ నాకు కాల్ చేయొద్దు. ఇస్ దట్ క్లియర్? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.